Welcome to all my competitive aspirants from Career Coach Dr. DP YouTube channel. I am providing education and employment information to you all. ఈ వీడియోలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో న్యాయశాఖలో డిస్ట్రిక్ట్ కోర్టులలో మొత్తం 859 పోస్టుల నోటిఫికేషన్ ఇప్పటికే రావడం జరిగింది. దీనికోసము అప్లికేషన్స్ 24th January 2026 రోజు స్టార్ట్ అయ్యి లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫర్ ద కోర్టు జాబ్స్ 13th February 2026. ఇది అప్లికేషన్ డేట్ వివరాలు. ఈ డిస్ట్రిక్ట్ కోర్టులో ఉన్నటువంటి ఉద్యోగ వివరాలు చూసినట్లయితే జూనియర్ అసిస్టెంటు, స్టెనోగ్రాఫరు, ఫీల్డ్ అసిస్టెంటు, కాపీయిస్టు, రికార్డ్ అసిస్టెంటు, ప్రాసెస్ సర్వరు, ఆఫీస్ సబార్డినేట్ అంటే అటెండర్ పోస్టులు. దీంట్లో 7th క్లాస్ అర్హతతో, 10th క్లాస్ అర్హతతో, ఇంటర్మీడియట్ అర్హతతో, డిగ్రీ అర్హతతో వివిధ రకాల పోస్టులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్ అయితే డిగ్రీ అర్హత అవసరం ఉంటుంది. స్టెనోగ్రాఫర్ కూడా డిగ్రీ అర్హత అవసరం పడుతుంది. అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ అర్హత ఉంటుంది. అలా ఒక్కొక్క పోస్టును బట్టి ప్రాసెసరు, ఫీల్డ్ ఆఫీసర్, ఫీల్డ్ సంబంధించి దీనికి 10th క్లాస్ అర్హత ఉంటుంది. ఆఫీస్ సబార్డినేటు 7th క్లాస్ అర్హతతో అవకాశం ఉంటుంది. ఈ యొక్క అన్ని పోస్టులు కూడా మనకు దీంట్లో ఎక్కువగా ఉన్న పోస్టులు ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్ అటెండర్ పోస్టులు 359 ఉన్నాయి. అంటే దీనికి అర్హత ఏంటంటే ఈ యొక్క మినిమం దీనికి 7th క్లాస్ కానించి 10th క్లాస్ వరకు 7th to 10th లోపల అర్హత ఉన్నటువంటి వాళ్లకు ఈ యొక్క ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఇవ్వడానికి అవకాశం. మినిమం మ్యాక్సిమం కాదు, 10th క్లాస్ కంటే ఎక్కువ అర్హత ఉన్నట్లయితే ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి సెలక్షన్ అప్లికేషన్ అనేటువంటిది కన్సిడర్ చేయమని చెప్పేసి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఒకవేళ ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న అటెండర్ పోస్ట్కి మాత్రమే అప్లై చేయాలనుకుంటే 10th క్లాస్ ఎలిజిబిలిటీ మాత్రమే అప్లికేషన్ పెట్టేసి చేయండి. ఇలా స్టెనోగ్రాఫర్కి 120 వర్డ్ పర్ మినిట్ 5 minutes, ఇది ఒక స్కిల్ టెస్ట్, స్పీడ్గా ఉంటుంది. కోర్టుల్లో కోర్టు ఆఫీసర్సు, జడ్జెస్ ఈ యొక్క జడ్జిమెంట్ని ఇచ్చినప్పుడు ఇంగ్లీష్లో షార్ట్ హ్యాండ్ చేయాల్సి ఉంటుంది. చెప్పేటువంటి బాగా లిజనింగ్ స్కిల్స్తో పాటు టైపింగ్ స్కిల్, స్టెనో వర్క్ తెలిసి ఉండాలి. కంప్యూటర్ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. జీకే 60 questions 60 marks, ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీషు 40 questions 40 marks. ఇదంతా కూడా ఇంగ్లీష్ మీడియంలో, తెలుగు మీడియంలో పరీక్ష ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్లో ఫీల్డ్ అసిస్టెంట్, ప్రాసెసర్ పోస్టులు, ఇది ఓఎంఆర్ ఇస్తారు. దీనికి సంబంధించి 10th క్లాస్ అర్హత 1:3 రేషియోలో ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇక్కడ ఇంటర్వ్యూ ఉన్నదండి. 5 marks ఇంటర్వ్యూ కూడా కేటాయించడం జరిగింది. మొత్తం పోస్టులలో 859 పోస్టుల్లో ఇక్కడ మనకు జూనియర్ అసిస్టెంట్, స్టెనో, ఫీల్డ్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వరు, ఆఫీస్ సబార్డినేట్ వివిధ రకాల పోస్టులు ఉన్నాయి, వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. పూర్తి వివరాలు మీకు ఆల్రెడీ అప్లికేషన్ అనేటువంటిది స్టార్ట్ అయింది 24th January 2026. మనకు 13th February 2026 లాస్ట్ డేట్. పూర్తి వివరాలు తెలంగాణ స్టేట్ హైకోర్టు gov.in అనే వెబ్సైట్లో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. దరఖాస్తు చేసే విధానం ఆన్లైన్లోనే tsh.gov.in. డిస్ట్రిక్ట్ కోర్టులలో మీరు ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఒక గొప్ప అవకాశం ఉంది. ఇక్కడ స్టెనో, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ప్రాసెసర్, కాపీయిస్ట్, ఆఫీస్ సబార్డినేట్ లాంటి పోస్టులు ఇవి పూర్తిగా జిల్లా కేంద్రాలలో జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి వాటిల్లో
పూర్తిగా నియామకం ఉంటుంది. హైకోర్టు నోటిఫికేషన్ ప్రకటన ఇవ్వటం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఈ యొక్క ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని స్కిల్ టెస్ట్ ద్వారా, కొన్నిటికి రిటన్ టెస్ట్ ద్వారా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా, ఇంటర్వ్యూ ద్వారా నియామకం జరుగుతున్నది. సో తెలంగాణ రాష్ట్రంలో డిస్ట్రిక్ట్ కోర్టులలో వచ్చినటువంటి ఈ ఉద్యోగ అవకాశాలను మీకు అర్హత తగ్గ పోస్టులకి అప్లికేషన్ పెట్టుకొని మీ ప్రతిభను, మీ నైపుణ్యాన్ని ఉపయోగించేసి జనరల్ నాలెడ్జు, కరెంట్ అఫైర్సు, జనరల్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్‌కి మీరు ఆ ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. మీరు రాసినటువంటి ఎగ్జామ్ మెరిట్ బేస్డ్‌లో మీకు సెలక్షన్ జరుగుతుంది. ఆల్రెడీ టెంటేటివ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏప్రిల్‌లో ఏప్రిల్ 2026లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటదనేటువంటిది కూడా సంసిద్ధం కావాలని చెప్పేసేసి రిక్రూట్మెంట్ అథారిటీస్ తెలియజేయడం జరిగింది. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద aspirants and you want to you will get the valuable video lectures related to education employment by subscribing Career Coach Dr. DP. I wish all the best to the all competitive aspirants. Thank you.